ఓం శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ద్వాదశి, క్షీరాబ్ది ద్వాదశి అని అంటాము. సాయంకాలము ఉసిరి మొక్క, తులసి మొక్క చెంత దామోదరుని పూజించి దీపములు వెలిగించుట సర్వపాప వినాశకరము. కార్తీక పురాణము 12వ అధ్యాయము. కార్తీక ద్వాదశి మహత్యం. కార్తీక మాసంలో ఒక రోజుకు మించి మరొక రోజు విశేషాన్ని సంతరించుకుని ఉంటుంది. కార్తీకంలో సోమవారం ఎంత విశిష్టమైనదో కార్తీక శని త్రయోదశి 100 రెట్లు, కార్తీక పౌర్ణమి 1000 రెట్లు, శుక్లపాడ్యమి 1,00,000 రెట్లు, ఏకాదశి 1,00,000 రెట్లు, ద్వాదశి అనంతమైన పుణ్యఫలాలను అందిస్తుందని జనక మహారాజుతో వశిష్ఠ మహర్షి చెబుతారు. ద్వాదశి రోజున చేసే దానం వలన కలిగే ఫలితాలను మాటల్లో చెప్పలేము. ఆ రోజున ఆవు దూడను బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం వలన ఆవు శరీరంపై ఎన్ని రోమాలు ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గంలో ఉంటారని అంటారు. శ్రీ విష్ణువుకు ప్రీతికరమైన ద్వాదశి అన్ని తిథుల కంటే ఎన్నో రెట్లు ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. కార్తీక శుద్ధ ద్వాదశి రోజున శ్రీ మహావిష్ణువు నిద్ర నుండి మేలుకుంటాడు. అందువల్ల ఆ తిథి అంటే ఆ స్వామికి ప్రియాతిప్రియమైనది. ఒక్కరోజైనా బ్రాహ్మణునికి అన్నదానము చేసిన వారు తమ మరణానంతరం విష్ణులోకము పొందుతారు. కార్తీక ద్వాదశి నాడు ధనదానం చేస్తే అన్ని ధర్మాల కంటే గొప్ప ధర్మం చేసినట్లు అవుతుంది. పురుషులు కానీ స్త్రీలు కానీ కార్తీక ద్వాదశి నాడు పసిడి కొమ్ములు గలదియు, వెండి గిట్టలు కలదియు, పాలిచ్చేది అయిన ఆవును దూడతో సహా పూజించి దానము చేసినట్లయితే ఆ ఆవుకెన్ని రోమాలుంటాయో అన్ని సంవత్సరాలు స్వర్గాధిపత్యము కలుగుతుంది. ద్వాదశి నాడు భక్తితో వస్త్రదానము చేసినట్లయితే జన్మ జన్మాల పాపాల నుండి విముక్తి కలుగుతుంది. కార్తీక ద్వాదశి పౌర్ణమి ప్రతిపత్తులతో కంచు పాత్రలో నెయ్యి పోసి దీపదానం చేసినట్లయితే 1,000,000 జన్మాల నుండి చేసిన గొప్ప గొప్ప పాపాలన్నీ హరించిపోతాయి. ప్రదక్షిణ తాంబూలాలతో యజ్ఞోపవీతాన్ని ద్వాదశి నాడు దానం చేస్తే విష్ణు సాహిత్యం లభిస్తుంది. కార్తీక ద్వాదశి నాడు సాలగ్రామాన్ని బంగారు తులసితో పూజించి వేదాధ్యాయన సంపన్నుడగు బ్రాహ్మణునికి ఆ బంగారు తులసిని దానము చేయుట వలన 4 సముద్రాల వైశాల్యము గల భూమిని దానం చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో అంత ఫలితం కలుగుతుంది. అందువల్ల బంగారు తులసి దానము ఉత్తమమైనదని పెద్దలు అంటారు. దీనికి సంబంధించిన సర్వపాపములు హరింపజేయునదియు అయిన కథ చెబుతాను విను అంటూ వశిష్ఠుల వారు జనక మహారాజునకు కథ చెప్పడం మొదలుపెట్టారు. పూర్వం గోదావరి తీరంలో ఒక వైశ్యుడు ఉండేవాడు. ఆయన చాలా పిసినారి. ఊళ్ళో వాళ్లకు అప్పులు ఇస్తూ అధిక వడ్డీలు రాబడుతూ ఉండేవాడు. ఇంతటి సిరి సంపదలు ఉన్నప్పటికీ ఆయన ఎవరికి ఎలాంటి సాయం చేసేవాడు కాదు. దైవ కార్యాల వైపు కన్నెత్తి కూడా చూసేవాడు కాదు. ఏ రోజుకు ఆ రోజు ఎంత లాభం వచ్చిందనే లెక్కలు వేసుకుంటూ ఉండేవాడు. ఊళ్ళో వాళ్ళలో చాలామంది ఆయన దగ్గర అప్పు తీసుకున్న వారే గనుక ఆయనకి ఎదురు మాట్లాడే ధైర్యం ఎవరికీ ఉండేది కాదు. అలా మాట్లాడితే తాము తీసుకున్న డబ్బు తిరిగి ఇచ్చేయమని ఒత్తిడి తెచ్చేవాడు. దాంతో ఆ వైశ్యుడు మరింత కటువుగా వ్యవహరిస్తూ ఉండేవాడు. ఒకరోజు ఒక బ్రాహ్మణుడి దగ్గర అప్పు వసూలు చేయడానికి వెళ్ళాడు. ఉన్న ఫలంగా తన డబ్బు చెల్లించమని, లేదంటే ఊరికినేది లేదంటూ ఆగ్రహావేశాలను వ్యక్తం చేశాడు. ప్రస్తుతం తన దగ్గర డబ్బు లేదని, అప్పు ఎగ్గొట్టాలనే ఆలోచన కూడా తనకి లేదని ఆ బ్రాహ్మణుడు అలా చెప్పి కొంత గడువును కోరాడు. ఇంతకాలం ఆగడమే ఎక్కువని, ఇంకా నిరీక్షించడం తన వలన కాదని మర్యాదగా డబ్బు చెల్లించమని ఆ వైశ్యుడు పట్టుపట్టడంతో ఇప్పటికిప్పుడు తాను ఎక్కడి నుంచి తెచ్చేది అంత డబ్బును ఎవరిస్తారు అంటూ ఆ బ్రాహ్మణుడు నిస్సహాయతను ప్రదర్శించాడు. కొంత సమయం ఇస్తే అనా పైసతో సహా ఇచ్చేస్తానని ప్రాధేయపడతాడు. అయినా వైశ్యుడు వినిపించుకోకుండా ఆ బ్రాహ్మణుని ఇంటి ముందు చిందులు తొక్కుతూ అనేక రకాలుగా తిడుతూ చివరికి ఆవేశాన్ని అణుచుకోలేక కొడతాడు. ఊహించని ఆ దెబ్బకి ఆ బ్రాహ్మణుడు అక్కడికక్కడే చనిపోతాడు. బ్రాహ్మణుడు తన దెబ్బలకి చనిపోవడం చూసి ఆ వైశ్యుడు భయపడతాడు. ఆ సంఘటనను ఎవరైనా చూసారేమోనని అటూ ఇటూ చూస్తాడు. ఒకవేళ ఎవరైనా చూసినా తానంటే ఉన్న భయం కారణంగా ఎవరికీ చెప్పరనే ధైర్యంతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అయితే ఒకవేళ ఎవరైనా న్యాయాధికారితో చెబితే తన పరిస్థితి ఏమిటనే భయం ఆయనను వెంటాడుతూనే ఉంటుంది. ఎవరు ఏ సమయంలో వచ్చి ఆ హత్య గురించి అడుగుతారోనని కంగారు పడుతూనే చాలా కాలం గడుపుతాడు. ఆ తర్వాత కొంతకాలానికి ఆ వైశ్యుడు చనిపోతాడు. వ్యాపారం పేరుతో ఎంతో మందిని ఎన్నో రకాలుగా పీడించిన ఆ వైశ్యుడిని యమభటులు యమలోకానికి తీసుకొని వెళ్తారు. యమధర్మరాజు ఆయన పాపాల చిట్టాలను పరిశీలించి
రౌరవాది నరకాలు అనుభవించేలా చెయ్యాలని ఆదేశిస్తాడు. దాంతో ఆ వైశ్యుడికి అత్యంత భయంకరమైన బాధాకరమైన ఆ శిక్షలు అమలు జరుగుతూ ఉంటాయి. నరకంలో ఇంతటి బాధలను అనుభవించవలసి ఉంటుందని తెలిస్తే ఇంతటి ఘోరాలు చేసి ఉండేవాడిని కాదు గదా అని విచారిస్తూనే ఆ వైశ్యుడు ఆ శిక్షలను అనుభవిస్తాడు. ఆ వైశ్యుడికి ధర్మవీరుడు అనే ఒక కుమారుడు కలడు. ఆ యువకుడు తండ్రి వలె కాకుండా ఎంతో ఉదార స్వభావంతో వ్యవహరిస్తూ ఉండేవాడు. దైవ కార్యాలు నిర్వహించడమే కాకుండా ప్రజలకు ఉపయోగపడేలా బావులు, చెరువులు తవ్విస్తూ ఉండేవాడు. వ్యాపారం చేస్తున్నప్పటికీ ధర్మం తప్పకుండా నడుచుకుంటూ ఉండేవాడు. ఎవరు ఎలాంటి అవసరాల్లో ఉన్నా, ఆపదలో ఉన్నా ఆదుకునేవాడు. అలాంటి ధర్మవీరుడింటికి ఒక రోజున నారద మహర్షి వచ్చారు. సాక్షాత్తు నారద మహర్షి తన ఇంటికి రావడం ఏమిటా అని ధర్మవీరుడికి ఆశ్చర్యం కలుగుతుంది. నారద మహర్షిని సాదరంగా ఆహ్వానించి తన ఇల్లు పావనమైనదని, తన జన్మ ధన్యమైనదని అంటాడు. నారద మహర్షి నుంచి అనేక ఆధ్యాత్మికపరమైన విషయాలను అడిగి తెలుసుకుంటాడు. ఆ సమయంలోనే అతనికి కార్తీక మాసం యొక్క విశిష్టతను గురించి నారదుడు చెబుతాడు. కార్తీక మాసంలో స్నాన, దాన, జప, దీపారాధన ఫలితాలను గురించి ప్రస్తావిస్తాడు. కార్తీక ద్వాదశి రోజున చేసిన దానములను గురించి వివరిస్తాడు. కార్తీక ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేయమని, ఆ దాన ఫలితంగా అతని తండ్రికి నరకంలో నుంచి విముక్తి కలుగుతుందని నారద మహర్షుల వారు చెప్తారు. కార్తీక మాసంలో సాలగ్రామ దానం చేస్తే ఎంతో మంచిదని, నరక కూపంలో అనేక బాధలు పడుతున్న తన తండ్రికి అక్కడి నుండి విముక్తి లభిస్తుందని విన్న ధర్మవీరుడు చిన్నగా నవ్వుతూ తాను ఎన్నో దానాలు, ధర్మాలు చేశానని, అవన్నీ తన తండ్రిని నరకం నుంచి బయటపడేయలేకపోయినప్పుడు కేవలం ఒక రాయిని దానం ఇవ్వడం వలన ఆ పని జరుగుతుందా అని అడుగుతాడు. ఒక రాయిని దానం చేయడం వలన అలాంటి ఫలితం ఉంటుందని తాను అనుకోవడం లేదని అంటాడు. ఏది దానం చేసినా అది తీసుకున్న వారికి ఉపయోగపడేలా ఉండాలి. ఒక రాయి దేనికి ఉపయోగపడుతుందని ప్రశ్నిస్తాడు. అలాంటి ఉపయోగం లేని సాలగ్రామాన్ని తాను దానం ఇవ్వలేనని చెప్తాడు. సాలగ్రామం గురించి అవగాహన లేకుండా ఆయన అలా మాట్లాడడం తాను చెబుతున్నా వినిపించుకోకపోవడంతో నారద మహర్షి మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయారు. అయితే నారద మహర్షి అంతటివాడు చెబుతున్నా వినిపించుకోకపోవడం వలన, సాలగ్రామాన్ని గురించి అవమానకరంగా మాట్లాడడం వలన ఆ పాపం ధర్మవీరుడి ఖాతాలోకి చేరిపోయింది. ఫలితంగా ధర్మవీరుడు పులిగా, కోతిగా, ఆంబోతుగా అనేక జన్మలెత్తిన తరువాత ఒక బ్రాహ్మణుడి ఇంట స్త్రీగా జన్మించి వైధవ్యాన్ని పొందుతాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తన కూతురి దోషాలను తొలగించడం కోసం, ఉత్తమ జన్మాలు కలగడం కోసం సాలగ్రామం దానం చేయిస్తాడు. ఆ పుణ్య విశేషం వలన తన 23వ జన్మలో ధర్మవీరుడు నియమనిష్టలు ఎరిగిన ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మిస్తాడు. పూర్వజన్మ వాసనాల వలన కార్తీక ద్వాదశి రోజున అయిన సాలగ్రామ దానం చేస్తాడు. ధర్మవీరుడు చేసిన సాలగ్రామ దానం వలన ఆయనకు అనంతమైన పుణ్యం ఫలితాలు లభిస్తాయి. అప్పటి వరకు నరకలోకంలో అనేక బాధలను అనుభవిస్తూ వచ్చిన వైశ్యుడు అందులో నుంచి బయటపడతాడు. తన కుమారుడు చేసిన సాలగ్రామ దానం ఫలితంగా నరకం నుండి విముక్తి పొంది పుణ్యలోకాలకు వెళ్ళిపోతాడు. కార్తీక మాసంలో ద్వాదశి రోజున చేసే సాలగ్రామ దాన ఫలితం ఏ స్థాయిలో ఉంటుందో వివరించిన వశిష్ఠ మహర్షికి జనక మహారాజు భక్తి శ్రద్ధలతో నమస్కరించారు. ఇది స్కంద పురాణ అంతర్గత కార్తీక మహత్యమందలి 12వ అధ్యాయం సంపూర్ణం. తిరిగి రేపటి అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాం. ఈ అధ్యాయాన్ని వింటున్న మీ అందరిపై ఆ శ్రీమన్నారాయణుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.